ప్రపంచంలో పలు దేశాల్లో జనాభా తగ్గి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఉదాహరణకు జపాన్ను తీసుకున్న, దక్షిణ కొరియాను, రష్యాను తీసుకున్న అక్కడి జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. అదే సమయంలో దేశంలో వయసు పైబడ్డ వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పనిచేసేవారు లేక ఉత్పత్తి మందగించడం, దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న విషయం జపాన్లో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో 3వ స్థానంలో ఉన్న జపాన్ ప్రస్తుతం 4వ స్థానానికి పడిపోయింది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ప్రపంచంలోని పలు దేశాల్లో జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే జపాన్, దక్షిణ కొరియా, రష్యాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జపాన్లో జనాభా క్షీణించి దేశంలో పనిచేసేవారు తగ్గిపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసుకోవడానికి ఇతర దేశాల నుంచి మానవ వనరులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దక్షిణ కొరియా విషయానికొస్తే అక్కడ కూడా యువత పెళ్లి చేసుకోకపోవడంతో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో దేశంలో పనిచేసే యువత లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా ఇండియా నుంచి 1,00,000 మందిని దక్షిణ కొరియా దిగుమతి చేసుకుని అక్కడ పనులు చేయించుకోవాలనుకుంటోంది. ఇక రష్యా విషయానికొస్తే యుక్రెయిన్పై యుద్ధంలో రష్యా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో పుతిన్ రష్యన్ స్త్రీలను 6 మంది పిల్లల్ని కంటే బహుమతి ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇండియా విషయానికొస్తే మనం కూడా పాశ్చాత్య దేశాల సరసన నడుస్తున్నాం. 2022 నాటికి చూస్తే దేశంలో సంతానోత్పత్తి రేటు 1.99% పడిపోయిందని జనాభా పరిణామ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఇక జీవిత కాలంలో స్త్రీల సంతానోత్పత్తి రేటు 2.1 కంటే కూడా తగ్గిపోయింది. ఇక మన ఇండియా విషయానికొస్తే జనాభా పెరుగుదలను ఆర్థిక భారంగా చూస్తారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందని దేశంగా ఉన్నప్పుడు దీన్ని భారంగా చూడొచ్చు. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రస్తుతం వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చూస్తున్నాం. దేశంలో సంతానోత్పత్తి రేటు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే 1950 నుంచి 1980 వరకు దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఇక జనాభా విస్ఫోటనం అని చెప్పుకోవచ్చు. అటు తర్వాత నుంచి దేశంలో జనాభా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో దేశంలో శిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 1981లో 1000 మందికి 111.7 శిశు మరణాలు జరిగితే అటు 1991 నాటికి 1000కి 86.6కు దిగిరాగా అటు తర్వాత 2001 నాటికి 64.5కు దిగి వచ్చింది. 2011 నాటికి 43.2కి దిగి వచ్చింది. ఇక తిరిగి 2022 నాటికొచ్చేసరికి శిశు మరణాల విషయానికొస్తే 1000కి 27.7కి దిగి వచ్చిందని నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ ప్రచురించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇక దేశంలో శిశు మరణాల రేటు తగ్గితే అదే సమయంలో దేశంలో యువత సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే దేశ జనాభాలో 15 నుంచి 34 ఏళ్ల వయస్సు వారి సంఖ్య 33.80% తేలింది. అటు తర్వాత 2011 నాటికి చూస్తే ఈ సంఖ్య 34.85% ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో యువత సంఖ్య 35.3% చేరింది. ఈ లెక్కన చూస్తే ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో యువ జనాభా ఉంది. దీంతో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దేశంలో ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నుంచి పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ వరకు ప్రపంచ వేదికలపై తమ దేశంలో యువత పుష్కలంగా ఉందని, రాబోయే దశాబ్ద కాలంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతామని చెబుతుంటారు. అయితే ఆర్థికవేత్తలు కూడా చాలా మంది పెరిగిపోతున్న జనాభా భారం కాదని వాదిస్తుంటారు. అయితే యూత్ పవర్ ని చక్కగా వినియోగించుకుంటే దేశం ఆర్థికంగా పటిష్టం అవుతుందని ఆర్థికవేత్తలు కూడా చెబుతుంటారు.
ఇక పలు అభివృద్ధి చెందిన దేశాలను పరిగణలోకి తీసుకుంటే అక్కడ జనాభా రేటు 0 కంటే దిగువకు చేరుకుంది. దీని అర్థమేమిటంటే జనాభా గణనీయంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే అభివృద్ధి చెందిన దేశాలు తగ్గిపోతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ఇతర దేశాల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా ఆయా దేశాల జనాభా తగ్గిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీనికి ఉదాహరణగా జపాన్తో పాటు దక్షిణ కొరియాను చెప్పుకోవచ్చు. ఇక రష్యా విషయానికొస్తే అక్కడ యుద్ధంలో సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పుతిన్ పెద్ద ఎత్తున పిల్లల్ని కనండని తమ దేశంలో స్త్రీలను ప్రోత్సహిస్తున్నారు. నగదు బహుమతులను ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఇండియాకు రానుంది. కాగా ప్రస్తుతం శిశు జనాభా రేటు ప్రకారం చూస్తే 2042 వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. సంతానోత్పత్తి రేటు 1.99 వరకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ సంతానోత్పత్తి రేటు తగ్గితే చిక్కులు తప్పవు. ఇక ఇండియా విషయానికొస్తే 1991 నాటికి చూస్తే నిరాక్షరాస్యులైన స్త్రీలలో సంతానోత్పత్తి రేటు 3.33 నుంచి 2001 నాటికి 3.36కు ఎగబాకింది. అటు తర్వాత 2011 నాటికి ఇది కాస్త 3.17కి దిగి వచ్చింది. ఇక గ్రాడ్యుయేట్ స్త్రీల విషయానికొస్తే 1991లో సంతానోత్పత్తి రేటు 1.62 ఉండగా 2011 నాటికి ఇది కాస్త 1.40కి దిగి వచ్చింది. ఇక ఇండియాలో మెట్రికులేషన్, గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ చదువుకున్న స్త్రీలలో సంతానోత్పత్తి రేటు 1991లో 2.08 నుంచి 2011 నాటికి 1.77కు దిగి వచ్చింది. చదువుకున్న స్త్రీలు తక్కువ మంది పిల్లల్ని కని వారికి మంచి చదువు చెప్పించి మంచి భవిష్యత్తు కల్పించాలనుకుంటారు. అదే నిరాక్షరాస్యుల్లో సంతానోత్పత్తి రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది భారతీయులు ఉన్నత విద్యావంతులు పాశ్చాత్య పోకడలకు పోతున్నారు. తక్కువ మంది సంతానం కోరుకుంటున్నారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న జంట విషయానికొస్తే పిల్లల్ని కనడం కంటే స్వతంత్రంగా విలాసవంతంగా బ్రతకాలనుకుంటున్నారు. ఇక మన ఇండియన్ సొసైటీలో కుటుంబాలకు ప్రత్యేక గౌరవం ఇస్తుంటారు. ఉదాహరణకు తల్లిదండ్రులు, వారి పిల్లలు, మనమరాళ్లు ఇలా ఉమ్మడి కుటుంబాలు కలిసిమెలిసి ఉండేది ఒకప్పుడు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగైపోయాయి. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల మాదిరిగా ఇండియాలో కూడా పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లు కొనసాగిస్తున్నారు. ఇక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పిల్లలు కనరు. అది కాకుండా ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు. దీన్నే ఇంగ్లీష్లో డింక్స్ అంటారు. డబుల్ ఇన్కమ్స్, నో కిడ్స్. ప్రస్తుతం ఈ పోకడ జోరందుకుంది. ఒకవేళ పిల్లలు కనాలనుకున్నా ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక చదువుకున్న స్త్రీలలో సంతానోత్పత్తి రేటు తగ్గితే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. చదువుకున్న మహిళలు తమ పిల్లల్ని ఉన్నత విద్య చెప్పించి సమాజంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారు. అదే సమయంలో నిరాక్షరాస్యులైన స్త్రీలు పెద్ద ఎత్తున పిల్లల్ని కని సమాజంలో వదులుతారు. వీరంతా నిరాక్షరాస్యులుగా తయారవుతారు. దీంతో సమాజంలో నాణ్యమైన పౌరుల సంఖ్య తగ్గిపోతుంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.